సమావేశాలకు ఇచ్చేసిన ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు గురువుగారి ఆదేశం మేరకు మాది జడ్చర్ల దగ్గర మహబూబ్ నగర్ జిల్లా అండి. నాకు ఒక 34 ఎకరాల పొలం ఉంటుంది. అక్కడ 8 సంవత్సరాల కింద నేను ఈ వ్యవసాయం చేయడము గురువు గారి యొక్క ఆశీస్సుల అంటే వారి సూచనల మేరకు మారుస్తూ 1 ఎకరతో స్టార్ట్ చేసి ఇవాళ అక్కడ 34 ఎకరాలు, మా ఊరి దగ్గర మొత్తం 51 ఎకరాలు మొత్తం ఈ వ్యవసాయానికి మార్పు చేసినామండి. దానిలో ముఖ్యంగా ఇప్పుడు నన్ను 5 లేయర్ ఫార్మింగ్ గురించి చెప్పమన్నారు. 5 లేయర్ ఫార్మింగ్లో ఒక ఉప్పు తప్ప ప్రతి ఒక్కరూ అన్నీ పండించుకునే సౌభాగ్య అనే పేరుతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దానిలో పాలేకర్ గారు సూచించిన దాన్ని కొన్ని మన ప్రాంత నేలలకు ప్రాంతానికి సరిపోయేటట్టు దాన్ని మారుస్తూ ఒక 60x60 అనే బాక్స్ మీద 81 రకాల మొక్కలు పెంచుతూ కూరగాయలు ఆకుకూరలన్నీ తీసుకుంటూ 1 ఎకరాకు 10 బాక్సులు మినిమం వస్తాయి. ఒక 10 బాక్సులు చేయడం వల్ల మనకు పెట్టుబడి 1,00,000 రూపాయలు ఫస్ట్లో మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. పైపులకు కానీ మొక్కలకు కానీ నేలను తయారు చేసుకోవడానికి 3 ముఖ్యమైన పనులకు. ఒక జంట నిరంతరము వాళ్లకు వర్క్ ఉంటుంది. ఆ నిరంతరం వర్క్ చేయడం వల్ల వాళ్ళు మినిమం 30,000 టు మ్యాక్సిమం 1 lakh దాకా దాంట్లో సంపాదించవచ్చండి. మీ కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుందండి. ఇది మేము 25 బాక్సులలో చేస్తున్నామండి మా పొలంలో. అంటే మీరు ఆలోచించండి అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అని. దానిలో ఒక ఏమి వేసుకోకూడదో మీరు అడగండి. ప్రతి సీజన్ కూరగాయలు వేసుకోవచ్చు, ప్రతి సీజన్ పంటలు వేసుకోవచ్చు, మీ నూనె పల్లీలు వేసుకొని నూనె తీసుకోవచ్చు. ఒక ఉప్పు ఒక్కటే పండియలేమండి, దానిలో తత్తిమై అన్నీ పండించవచ్చు. అందుకొరకు దాన్ని 100% ఇక్కడ వచ్చిన చాలామంది రైతులు ఇది చెయ్యండి, రైతులు కాని వాళ్ళు 300 గజాలు 500 గజాలు 1000 గజాలు మీ ఇంట్లో పక్కన ఉంటే కూడా మీరు దీన్ని చేసుకోవచ్చండి. ఒక్క బాక్స్ చేసుకుంటే 10 ఫ్యామిలీలు స్వచ్ఛమైన ఆహారం తినొచ్చండి. దానికి పెట్టుబడి ఒక్కటి ఏంటి అంటే మీరు కొంచెం కష్టం చేయాలి, ఆవు ఉండాలి, పేడ మూత్రంతోనే చేయొచ్చు. 1,00,000 రూపాయలు 1 ఎకరా, నెలకు మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇద్దరు పని చేస్తే చాలు, అంత మంచి పంట పండించవచ్చు. మన వాళ్ళు చాలామంది ఆత్మగౌరవాన్ని చంపుకొని పొయ్యి మా నేలలో ఏం పండదు, మాకు నీళ్లు పడిలేవు, నీళ్ళు కూడా చాలా తక్కువ అవసరమవుతాయండి. ఈ తక్కువ నీళ్ళతోన మేమేం చేయాలని చెప్పి పోయి మెకానికుల్లాగా వాచ్మెన్లలాగా ఆత్మాభిమాన్ని చంపుకొని వాళ్ళ ఊరు వదిలిపోయి పట్టణాలలో బతుకుతున్నారండి. మా ఉద్దేశం అంతా ఏంటి అంటే వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ టు విలేజ్ రావాలి. ఈ బ్యాక్ టు విలేజ్ వచ్చి మీరు ఈ సంపాదన మీరు ఎక్కడైతే వాచ్మెన్కి 20,000 30,000 సంపాదించుకుంటున్నారో దాని కొద్దీ ఎక్కువ మీరు మీ పొలంలో సంపాదించుకోవచ్చు. మంచి వాతావరణంలో ఉండొచ్చు, మంచి నేలను తయారు చేయొచ్చు, మంచి సహజ సంపదను తయారు చేయొచ్చు. మీరు మనం ప్రభుత్వానికి కూడా డబ్బులు మిగిలిస్తామండి. ఇన్ని రకాల సదుపాయాలు ఈ సౌభాగ్య పద్ధతిలో ఉంది. కాబట్టి నేను అందరి రైతులను దీన్ని ప్రయత్నం చేయమని చెప్పి మళ్ళీ కోరుతున్నాను. దీనివల్ల చాలా రకాలుగా ఉపయోగం ఉంది. అందుకొరకు మనం ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ఆహారం తినాలని కోరుకునే అందరం ఇక్కడ వచ్చినామండి. మీరందరూ ఏం చేయండి అంటే మీరందరికీ నేను ఒక స్లోగన్ ఈ అందరికీ చెప్తున్నా. అదేంటి అని అంటే మీరు ఎట్లయితే మా ఫ్యామిలీ డాక్టర్ అని ఎట్లా అపాయింట్ చేసుకుంటారో, మా ఫ్యామిలీ అడ్వకేట్ అని ఎట్లా అపాయింట్ చేసుకుంటారో, మా ఫ్యామిలీకి చార్టర్డ్ అకౌంట్ అని ఎట్లా అపాయింట్ చేసుకుంటారో, మీరు మీ ఫ్యామిలీకి ఒక ఫార్మర్ను అపాయింట్ చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ ఫార్మర్ని ఏమడగండి, నాకు ఇవి మీకు ఒకవేళ పంట చేసుకునికే వీలు లేని వాళ్ళకందరికీ చెప్తున్నా అండి. వాళ్ళందరూ ఏం చేయండి, ఇమ్మీడియట్ మీ పక్కన రైతులను పిలుచుకొని ఆ రైతులు బాబు నాకు ఇవన్నీ పండించు నేను కొనుక్కుంటా అని చెప్పి మీరు భరోసా కలిగించినట్లయితే ఎవ్వరు పోయి వాచ్మెన్ లాగా పనిచేయరు, ఆటో డ్రైవర్ లాగా వాళ్ళకి దానికి చాలామంది పోటీ ఉంది.
అది చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కానీ బలం ఉన్న వాళ్ళు కూడా ఆత్మభావాన్ని చంపుకొని వాళ్ళ ఇది చంపుకొని పోయి అక్కడ పని చేస్తారు. వాళ్ళందరూ బ్యాక్ వస్తారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, యూ అపాయింట్ ఏ ఫ్యామిలీ ఫార్మర్ ఫర్ యువర్ సెల్స్. మీరు ఈ వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మాది ఒకటి యూట్యూబ్ ఛానల్లో ఈ వ్యవసాయం గురించి క్లియర్గా చెప్తుంటాము. దాని పేరు రాసుకోండి, ధర్తీ ఎస్పీకే ఫామ్. ధర్తీ ఎస్పీకే ఫామ్. నా నెంబర్ వచ్చి 9393567567. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.